హలో ఎవ్రీవన్, 6th మార్చ్ హిందూ అనాలిసిస్కి స్వాగతం. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్ టుడే. SC says న్యూ రూల్ టు రెగ్యులేట్ OTT ప్లాట్ఫామ్స్ లాక్ టీత్. సో కొంచెం రివిజన్ చేద్దాం. నిన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు. ఒకటి, తాండవ్ కేస్ డెలిబరేషన్స్ జరుగుతున్నప్పుడు, అంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు కోర్టులో సుప్రీంకోర్టు జడ్జి ఏమన్నారంటే, సినిమాలు టీవీ సీరియల్ ఎట్లయితే స్క్రీనింగ్ సెన్సారింగ్ అవుతున్నాయో ఓటీటీ ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ, హాట్స్టార్ కానీ అట్లాంటి ప్లాట్ఫామ్స్లో ఉన్న సినిమాలు కానీ లేదా టీవీ షోస్ కూడా స్క్రీనింగ్ ఉంటే బాగుంటుంది. అలా ఒక స్క్రీనింగ్ ఉండాలని భావిస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది February 25th. ఈ గైడ్ లైన్స్ ఏంటి అంటే, ముఖ్యంగా కస్టమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ 3 టైర్స్ ఉంటాయి. ఫస్ట్ టైర్లో ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ ఉంటాడు, లేదా సెకండ్ టైర్లో ఒక కమిటీ ఉంటుంది, థర్డ్లో ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీని గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఇది ఓన్లీ కస్టమర్ కంప్లైంట్స్ని ఆన్సర్ చేయడానికి లేదా సాల్వ్ చేయడానికి ఉన్న గ్రీవెన్స్ రిడ్రెసల్ మాత్రమే. ఆ గైడ్ లైన్స్ కూడా ఓన్లీ కంప్లైంట్లను డీల్ చేయడానికి లేదా కంప్లైంట్లను సాల్వ్ చేయడానికి వరకే పరిమితమైనవి. ఎటు కంటెంట్ని కానీ లేదా కంటెంట్లో ఉన్న థీమ్స్ని కానీ సెన్సార్ చేయడం కానీ స్క్రీన్ చేయడం గురించి కానీ ఈ గవర్నమెంట్ గైడ్లైన్స్ మాట్లాడరు. దానికి అనుకూలంగానే ఫ్రైడే నాడు సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేయడానికి లేదా ఏ గైడ్లైన్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందో వాటికి సత్తా లేదు అని సుప్రీంకోర్టు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనమాట. ఎందుకు అలా అనిందంటే, ఈ గైడ్లైన్స్లో ఎటువంటి పనిష్మెంట్స్ కానీ లేదా ఎటువంటి స్క్రీనింగ్ కానీ సెన్సరింగ్ కానీ లేదు. ఈ గైడ్లైన్స్లో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని పనిష్ చేయడానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, లేదా చూపిస్తున్న లేదా హోస్ట్ చేస్తున్న కంటెంట్ని, దాంట్లో ఉన్న అఫెన్సివ్ కంటెంట్ని స్క్రీన్ చేయడానికి ఒక బోర్డు కానీ లేదా ఒక కమిటీ కానీ లేవు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏ గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసిందో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించి అవి సరైనవి కావు, సరిపోవు అని అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తెలియజేసింది అనమాట. ఎందుకంటే ఈ గైడ్లైన్స్ నిజంగానే అంటే రూల్స్ అనమాట. యాక్చువల్గా అది ఒక యాక్ట్ లాగా తీసుకువస్తుంది. అది ఓన్లీ గైడ్లైన్స్ లాగే పనిచేస్తుంది కానీ ఒక యాక్ట్ లాగా కానీ దాని వల్ల ఉపయోగం ఏం లేదు అని సుప్రీంకోర్టు భావించింది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తున్న లాయర్ కూడా ఏమన్నారంటే, ఇన్ కేస్ మీకు కానీ అలాంటి గైడ్లైన్స్ కావాలి అనిపిస్తే ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసి మీ ముందు సబ్మిట్ చేస్తుంది అని గవర్నమెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. నిన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు నేను ఒక విషయం చెప్పాను. ఏమని? సుప్రీంకోర్టు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కంటెంట్ని స్క్రీన్ చేయాలనేది సుప్రీంకోర్టు ఆలోచన. అందుకని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అన్నా ఇవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ఒక జడ్జిమెంట్ ఎలా ఇవ్వచ్చు అంటే, అవుట్రైట్గా సుప్రీంకోర్టు ఒక కమిటీని సెటప్ చేయమని గవర్నమెంట్ని ఆర్డర్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా అట్లా ఆర్డర్ ఇవ్వకుండా సజెషన్ ఇవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి. ఏమని? ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్న కంటెంట్ని స్క్రీన్ చేయడానికి ఒక కమిటీని మీరు ఏర్పరచండి అని ఒక సజెషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ డెలిబరేషన్స్ చూసిన తర్వాత లేదా 2 రోజులుగా ఈ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసుకుంటే సుప్రీంకోర్టు ఆన్లైన్లో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్న కంటెంట్ని స్క్రీన్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతుందని మనకు అర్థమవుతుంది అనమాట. దానికి అనుగుణంగానే వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ సజెషన్స్ కానీ ఉన్నాయి. ఇంకా ఈ కేసు కానీ ఇంకా దీని మీద డిస్కషన్స్ అవ్వలేదు. కాబట్టి వచ్చే ముందు రోజుల్లో కంపల్సరీగా మనకు ఒక స్పెసిఫిక్ ఆర్డర్ కానీ లేదా ఒక కమిటీ ఏర్పడే అవకాశం ఉంది ఆన్లైన్ కంటెంట్ని స్క్రీన్ చేయడానికని అనుకోవచ్చు అనమాట. ఇప్పటికీ ఇది డెవలప్మెంట్లోనే ఉంది కాబట్టి కొన్ని రోజులు వేచి చూస్తే ఒక డెఫినెటివ్ ఆన్సర్ అయితే మనకి దొరుకుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ప్యాచింగ్ ద గ్యాప్స్ ఇన్ ఇండియా సైబర్ సెక్యూరిటీ. నిన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ గురించి మనం ముందుగా చర్చించుకున్నాం అనమాట. ఏమని? ఈ న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ ఏమని చెప్పిందంటే, ఇండియా కానీ ఒకవేళ లదాఖ్లో కానీ తగ్గకపోతే చైనా గవర్నమెంట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన పవర్ గ్రిడ్ మీద అటాక్ చేస్తుందని వార్నింగ్ ఇచ్చిందని న్యూయార్క్ ఆర్టికల్ చెప్తుందన్నమాట. చైనా అపియర్స్ టు వార్న్
ఇండియా పుష్ టూ హార్డ్ అండ్ ద లైట్స్ కుడ్ గో అవుట్. అంటే మీరు కానీ అక్కడ కానీ ఎక్కువగా రెసిస్టెన్స్ ఇచ్చారు లదాఖ్లో మాకు అయితే మేము మీ పవర్ గ్రిడ్ మీద అటాక్ చేస్తాము అని చెప్పింది అనమాట. దానికి అనుగుణంగానే అక్టోబర్ 13న 2020లో ముంబైలో ఒక పవర్ అవుటేజ్ జరిగింది. అంటే పెద్ద స్కేల్ పవర్ అవుటేజ్ జరిగింది అనమాట. అంటే చాలా ఫ్యాక్టరీలకు కానీ చాలా ఏరియాలకు కానీ ఒక్కసారిగా పవర్ కట్ ఆఫ్ అయిపోయింది, పవర్ పోయింది అనమాట. అప్పుడు ఆ న్యూయార్క్ టైం రిపోర్ట్ కూడా ఏమని చెప్పిందంటే అప్పుడు 13వ తేదీ జరిగిన తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమని చెప్పారంటే ఎందుకు జరిగిందో మాకు తెలియదు కానీ ఏదైనా హ్యూమన్ ఎర్రర్ కానీ లేకుంటే గ్రిడ్ ఫెయిల్యూర్ కానీ అయి ఉంటుందని వాళ్ళు అప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఈ న్యూయార్క్ టైం ఆర్టికల్స్ పరంగా ఏమని మనకు అర్థమైందంటే ఆ 13వ తేదీ ముంబై పవర్ అవుటేజ్ ఏదైతే ఉందో అది హ్యూమన్ ఎర్రర్ వల్ల కాదు, చైనీస్ హ్యాకర్ వల్ల జరిగింది అని వాళ్ళు అంటున్నారు. న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్లో ఉన్న రీసెర్చ్ కంపెనీ అంటుందన్నమాట. దానికి అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర గవర్నమెంట్ హోమ్ మినిస్టరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమని చెప్పారంటే ఆ 13వ తేదీ పవర్ అవుటేజ్ జరిగిన తర్వాత మేము ఒక కమిటీని ఏర్పాటు చేసాము. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ రిపోర్ట్ ఏమని చెప్తుందంటే ఆ రోజు పవర్ పోవడానికి కారణం ఒక సైబర్ అటాక్. అంటే మా సిస్టమ్స్లో 14 ట్రోజన్ హార్స్ వైరస్లు గుర్తింపబడి జరిగింది. అది ఒక స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఆ వైరస్లు దొరికాయి మాకు. ఆ రోజు పవర్ అవుటేజ్ మాత్రం హ్యూమన్ ఎర్రర్ కాదు, కంపల్సరీగా సైబర్ అటాక్ వల్లే లేదా ఒక ఐటీ అటాక్ వల్లే పవర్ పోయిందని మహారాష్ట్ర గవర్నమెంట్ మినిస్టర్ చెప్తున్నారు. దానికి ఆపోజిట్గా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్, యూనియన్ పవర్ మినిస్టర్ ఏమని చెప్పారు, ఆ రోజు జరిగింది అయితే గ్రిడ్ ఫెయిల్యూరు, ఆ గ్రిడ్ ఫెయిల్యూర్ మాత్రం సైబర్ అటాక్కి ఎటువంటి సంబంధం లేదు, ఆ రోజు గ్రిడ్ ఫెయిల్ అయిన దానికి కారణం ఒక హ్యూమన్ ఎర్రర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు అన్నది ప్రశ్న. మనం కాంక్రీట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ మినిస్టర్ నిజం చెప్తున్నారు లేదా అబద్ధం చెప్తున్నారని చెప్పడానికి లేదు. అట్లే అని యూనియన్ పవర్ మినిస్టర్ నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా అని కాంక్రీట్గా చెప్పలేము. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఈ స్పెసిఫిక్ అటాక్స్ గురించి కానీ లేదా ఆ రోజు జరిగిన అటాక్ గురించి కానీ మన దగ్గర పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. అటు మహారాష్ట్ర గవర్నమెంట్ మినిస్టర్ ఏమన్నాడు, ఆ కమిటీ రిపోర్ట్ని మేము పార్లమెంట్లో అంటే వాళ్ళ అసెంబ్లీలో పెడతాము, చూపిస్తాము అని ఆయన అన్నారు. ఇంతవరకు అయితే చూపించలేదు. యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ ఎటువంటి స్టేట్మెంట్ దాని మీద చేయలేదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఇంతవరకు ఇప్పటిదాకా ఏ అటాక్ జరిగినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్లో పూర్తిగా ఏదో అక్నాలెడ్జ్ కూడా చేయలేదు, లేదా దానికి సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ జరిగితే ఆ రిపోర్ట్ గురించి మనకి చెప్పలేదు, లేదా ఎవరైనా పార్లమెంట్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏదో స్టేట్ అసెంబ్లీస్లో కానీ సెంట్రల్ పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎవరైనా ఎంపీ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం జరిగింది ఆ రోజు అడిగినప్పుడు ఏదో ఒక ఆన్సర్ చెప్పి తప్పించుకుంటున్నారే కానీ అసలు ఏం జరిగింది కానీ లేదా దానివల్ల ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ జరిగాయా, ఆ ఇన్వెస్టిగేషన్ జరిగితే దాని రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయని ఏ గవర్నమెంట్ ఇంతవరకు చెప్పలేదు. ఇప్పటిదాకా ఇన్ని అటాక్స్ జరిగినా కూడా పబ్లిక్ డొమైన్లో నాలెడ్జ్ ఉంది, అటాక్స్ అయితే జరిగాయని నాలెడ్జ్ ఉంది. ఇన్ని జరిగిన తర్వాత కూడా మొన్న హోమ్ మినిస్టర్ అంటే మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ అఫీషియల్ అవును అటాక్ జరిగిందని ఒప్పుకున్నారు అనమాట. ఇదే ఫస్ట్ ఇన్స్టెన్స్ సైబర్ అటాక్స్ని ఒప్పుకున్నాను. ఇంతవరకు ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2009లో కంటిన్యూస్గా అటాక్స్ జరుగుతున్నప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ కంపెనీలు గవర్నమెంట్లు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక విషయం తెలిసింది. ఏమని, ఒక నెట్వర్క్ ఆఫ్ సైబర్ ఎస్పియనాజ్ నెట్వర్క్. అంటే ఎస్పియనాజ్ అంటే వాళ్ళ పని ఏంటంటే వేరే దేశాల సీక్రెట్లని కొల్లగొట్టడం. వీళ్ళు ఏం చేస్తారంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేసి ఆ దేశపు సీక్రెట్లు, ఆ దేశంకు సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని దొంగలించడం జరుగుతుంది అనమాట. దాన్ని ఎస్పియనాజ్ నెట్వర్క్. ఆ ఎస్పియనాజ్ నెట్వర్క్ పేరే గోస్ట్ నెట్. ఈ గోస్ట్ నెట్ అనే ఒక నెట్వర్క్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి వేరే వేరే దేశాలని పర్టికులర్గా ఇండియాని అటాక్ చేయడం మొదలుపెట్టారనమాట. అప్పుడు కూడా వాళ్ళు ఎవరిని అటాక్ చేశారు, టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్. టిబెటన్స్ ఎవరైతే చైనాలో ఒక పార్ట్ కాదు, టిబెటన్ అనేది ఒక సపరేట్ కంట్రీ అని భావించి అక్కడి నుంచి చైనాకు భయపడి పారిపోయి ఇండియాలో వచ్చి జీవిస్తున్నారో వాళ్ళు ఒక టిబెటన్ గవర్నమెంట్ని ఫామ్ చేసుకున్నారు. అదే టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అనమాట.
ఈ హ్యాకర్లు చైనీస్ బ్యాక్డ్ హ్యాకర్స్ కాబట్టి చైనా టిబెటన్ ఎప్పుడు వాళ్ళ పార్ట్ అనుకుంటుంది. చైనా సపరేట్ టిబెట్ను వదులుకోదు కాబట్టి వీళ్ళు బయట నుంచి చైనాని క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఫోన్స్, వీళ్ళ కంప్యూటర్స్, వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఆ చైనీస్ హ్యాకర్స్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అదొకటే కాకుండా వీళ్ళతో పాటు ఆ గోస్ట్ నెట్ అనే నెట్వర్క్ ఇండియన్ ఎంబసీస్, వేరే వేరే దేశాల్లో ఉండే ఇండియన్ ఎంబసీస్ని కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. వీళ్ళు టిబెటన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్ ఎగ్జైల్, ఇండియాలో ఉన్న టిబెటన్ గవర్నమెంట్ అఫీషియల్స్ని ఒకరినే కాదు, వేరే వేరే దేశాల్లో ఉన్న భారతదేశీయ ఎంబసీలని కూడా అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ గోస్ట్ నెట్వర్క్ అనేది లేదా గోస్ట్ నెట్ అనే వాళ్ళు ఇంకో షాడో నెట్వర్క్ అని ఇంకో ఆర్గనైజేషన్ కూడా ఏం చేసిందంటే, ఇది ఒక ఆర్గనైజేషన్, ఇది గోస్ట్ నెట్ అనేది ఒక నెట్వర్క్. అది కాకుండా షాడో నెట్ అని ఇంకో నెట్వర్క్ ఉండిందనమాట. అది కూడా ఏం చేసింది, ఎక్స్టెన్సివ్గా ఇండియన్ ఎంటిటీస్ అంటే ఇండియాకి సంబంధిత ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఎటువంటి వాటివి, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్, న్యూస్ పబ్లికేషన్స్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో మన ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీస్ అంటే రా కానీ లేకుంటే ఎన్ఎస్ఏ కానీ అట్లాంటి హెడ్ ఆఫీసెస్ ఉంటాయి. ఆ సెక్రటేరియట్ని కూడా అటాక్ చేసి ఈ షాడో నెట్వర్క్ అనే నెట్వర్క్ సక్సెస్ఫుల్గా కొన్ని కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ దొంగలించాయని మనకి ఎవిడెన్స్ కూడా ఉందన్నమాట. అదొకటే కాకుండా స్టక్స్ నెట్ అని ఒక నెట్వర్క్ యూజ్ చేసి ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించిన కంప్యూటర్స్ని కూడా కొన్నిసార్లు అటాక్ చేయడం జరిగింది. సక్ఫ్లై అని ఇంకో వైరస్, ఇంకో ట్రోజన్ని వాడి గవర్నమెంట్ అఫీషియల్స్నే కాదు ప్రైవేట్ కంపెనీలను కూడా అటాక్ చేయడం మొదలుపెట్టారు అన్నమాట. పర్టికులర్గా ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న కంప్యూటర్స్ని కూడా సక్ఫ్లై అనే ఒక వైరస్, మాల్వేర్ని వాడి అటాక్ చేసి డేటాను దొంగలించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అక్కడ ఎంత డేటా పోయింది, ఎలా పోయింది అనేది మనకు తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతవరకు అఫీషియల్గా దాన్ని అక్నాలెడ్జ్ చేయలేదు, రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. ఈ నెట్వర్క్లు, ఈ గోస్ట్ నెట్ కానీ, ఈ షాడో నెట్వర్క్ కానీ, ఈ స్టక్స్ నెట్, సక్ఫ్లై అట్లాంటి వైరస్లు చూసినప్పుడు ముందుగా మనం గమనించేది ఏంటి, వాళ్ళు ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్స్ని, ఇండియన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు, సెన్సెక్స్ అవన్నీ ఇక్కడి నుంచే రన్ అవుతాయి కాబట్టి మన నేషనల్ సెక్యూరిటీ పరంగా, ఫైనాన్షియల్ సెక్యూరిటీ పరంగా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో ఏది చూసినా కూడా మన కాన్ఫిడెన్షియల్ డేటా, మన నేషనల్ సెక్యూరిటీకి, మన ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ని కానీ, ఇన్ఫర్మేషన్ని కానీ దొంగలించడానికి ట్రై చేస్తున్నారు. ఈ గ్రూపులన్నీ చైనా స్టేట్ స్పాన్సర్డ్ కానీ లేదా చైనాలో నుంచి బేస్ అయ్యి అటాక్ చేస్తున్నారు అనమాట. డీ-ట్రాక్ అని ఇంకో వైరస్, ఇది ఫస్ట్ భారతదేశంలో ఉన్న బ్యాంకులను అటాక్ చేయడం మొదలుపెట్టింది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇదే ఈ కుండ్లకులం రియాక్టర్లో ఉన్న కంప్యూటర్స్ని కూడా ఈ వైరసే 2019లో అటాక్ అయ్యి డిటెక్ట్ అయింది కూడా. అప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది కూడా నేషనల్ సెక్యూరిటీ. ఒక న్యూక్లియర్ రియాక్టర్ కంట్రోల్ తప్పింది అంటే దాని తీవ్రత, పరిణామాలు చాలా ఉంటుందన్నమాట. అప్పుడు అంటే సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్యూటర్స్లోకి ఆ సిస్టమ్స్లోకి హ్యాక్ చేయగలిగారు అనమాట. ఇంతగా నేను చెప్పాను కదా, ఇన్ని అటాకులు జరిగినా కూడా, ఇంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో ఉన్నా కూడా గవర్నమెంట్ ఎప్పుడు అఫీషియల్గా అక్నాలెడ్జ్ చేయలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది చాలా సందర్భాల్లో పార్లమెంట్ లోపల డిస్కషన్ జరుగుతున్నప్పుడు క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో అటాక్ జరిగినప్పుడు ఏమైందని ఎంపీలు ప్రశ్నిస్తే గవర్నమెంట్ సంబంధం లేని జవాబులు ఇచ్చి అసలు జవాబు ఇవ్వకుండా తప్పించుకోవడం జరిగింది. ఇది ఏ ప్రభుత్వం ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా జవాబు అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు. రిపోర్ట్లు కానీ, రిడాక్టెడ్ రిపోర్ట్స్ కానీ, రిడాక్టెడ్ అంటే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న రిపోర్ట్లు కూడా ఇంతవరకు పబ్లిక్లో ఇవ్వలేదు. దీనివల్ల ఏమని అర్థమవుతుంది అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం థర్డ్ పార్టీ సోర్సెస్, అంటే బయట ఉన్న ప్రైవేట్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ వల్ల తెలిసిన ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ నుంచి మనకు అఫీషియల్గా ఏమీ తెలియదు. దాన్ని బట్టి మనకి ఆ ప్రైవేట్ కంపెనీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషను, ఎవిడెన్స్ బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ముఖ్యంగా అంటే, ఇన్ని అటాక్లు అనేవి జరిగినా కూడా భారతదేశం మీద ఎక్కువ శాతం అటాక్లు చైనా నుంచి వస్తున్నాయి. అంటే చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేసే హ్యాకర్స్ లేదా వాళ్ళు రిసోర్స్ ఇచ్చే హ్యాకర్స్ ద్వారానే ఈ అటాక్లన్నీ జరిగాయని మనకు అర్థమవుతుంది. కానీ అన్ని అటాక్లు వాళ్ళు చేశారని చెప్పడానికి లేదు, కానీ మెజారిటీ ఆఫ్ అటాక్స్ అయితే చైనీస్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ నుంచి వచ్చిందనమాట. దీంట్లో
మన దేశం కూడా డైరెక్ట్గా ప్రపంచం ఇతర దేశాలకు వెళ్ళి మా మీద చైనా ఇట్లా అటాకులు చేస్తుందని చెప్పడానికి కూడా లేదు. ఎందువల్లంటే ఈ సైబర్ అటాక్స్లో ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. తెలిసినా కూడా వాళ్ళే 100% చేశారా లేదా అని చెప్పడం కూడా కష్టం. ఎందువల్లంటే ఈ వికీలీక్స్ డాక్యుమెంట్స్ లీక్ చేసినప్పుడు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందనమాట. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే యుఎస్ గవర్నమెంట్ టాప్ మోస్ట్ ఇన్ సీక్రెట్ ఏజెన్సీ, సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒక అంబ్రేజ్ అనే ఒక ప్రాజెక్టు నడిపేదన్నమాట. ఈ అంబ్రేజ్ అనే ప్రాజెక్ట్తో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అమెరికా వెళ్ళి ఒక దేశంలో ఉన్న ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేసి ఆ అటాక్ అమెరికా కాదు చైనా చేసిందని చూపించే కెపాసిటీ వీళ్ళకు ఉన్నిందనమాట. అంటే ఎవరైనా ఇన్వెస్టిగేటర్ వచ్చి ఆ అటాక్ని ఇన్వెస్టిగేట్ చేస్తే అక్కడ దొరికే ఎవిడెన్స్ కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ, అంటే డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ కానీ అవన్నీ అమెరికా చేసినట్లు కాదు చైనా చేసినట్లు చూపించేదన్నమాట. సో ఇంత టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నప్పుడు ఏ దేశం ఎప్పుడు చేసిందో చెప్పలేం కదా. ఇన్ని రోజులు జరిగిన అటాక్స్లో కూడా మనం ఏమనుకోవచ్చు, కొన్ని అటాక్లు అమెరికానే చేసి చైనాని చేసినట్టుగా చూపించిందని కూడా అనుకోవచ్చు. సో ఎవరిని బ్లేమ్ చేయాలనేది కూడా చాలా క్వశ్చన్ ఇంపార్టెంట్ అవుతుంది, కష్టం అవుతుంది. తర్వాత చేసిన తర్వాత దానివల్ల అనుభవించాల్సిన రిప్రికాషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అది కూడా ఒక ప్రాబ్లం. అట్లని మన గవర్నమెంట్ దగ్గర ఏం ఏజెన్సీస్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ లేవా అంటే బోలెడు ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సైబర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియో ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుంది. ఎప్పటి నుంచో ప్రైమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియోలో ఉన్న సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్లో ముఖ్యమైనది, అతి ఇంపార్టెంట్ది నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒకటి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దానికి చైర్పర్సన్. ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఇండియన్ సైబర్ పాలసీని డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఇండియన్ సైబర్ డాక్ట్రిన్ని ఈ ఆర్గనైజేషన్, ఈ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. దీంతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నేషనల్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ అని ఇంకో ఆర్గనైజేషన్కి కూడా చైర్మన్గా పనిచేస్తారు. వీళ్ళ పని ఏంటంటే ఇతర మినిస్ట్రీలతో కోఆర్డినేట్ చేసి ఒక సింగిల్ కాంప్రిహెన్సివ్ పాలసీని డెవలప్ చేయడం. అది కాకుండా 2014లో నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అని ఒక సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి అది నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ కింద పనిచేసేటట్టు ఇంకో కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు. ఎందుకు? సైబర్ సెక్యూరిటీ అటాక్స్ నుంచి ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ కానీ, ఒక ఐడియా కానీ, ఒక డాక్ట్రిన్ కానీ డెవలప్ చేయడానికి ఇన్ని ఆర్గనైజేషన్స్లో ఈ ఒక ఆర్గనైజేషన్ కూడా పనిచేయడం మొదలుపెట్టింది. ఇది సరిపోవట్లేదని 2015లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీసే ఏం చేసిందంటే నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అని ఒక జాబ్ పోస్ట్ క్రియేట్ చేసి ఒక ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్ అడ్వైజర్ని హైర్ చేసుకునింది. అంటే ఒక సింగిల్ పర్సన్ ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజ్ ఇవ్వడానికి ఒక అడ్వైజరీ రోల్ కూడా క్రియేట్ చేసింది 2015లో. ఇవన్నీ కాకుండా బయట నుంచి వచ్చే థ్రెట్స్ని లేదా ఏదన్నా వచ్చిన డేటా బ్రీచెస్ని మానిటర్ చేయడానికి, స్టడీ చేయడానికి, డిఫెండ్ చేయడానికి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెర్ట్ ఇన్ అని ఒక నోడల్ ఎంటిటీని కూడా గవర్నమెంట్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళ పని ఏంటంటే బయట నుంచి వచ్చే థ్రెట్స్ని మానిటర్ చేసి నాన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వచ్చే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉన్న ఏ ఆర్గనైజేషన్ మీద అటాక్ జరిగితే వీళ్ళు ఆపి దాన్ని రక్షించడం వీళ్ళ పని అనమాట. లేదా రిపోర్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు కూడా మనకెందుకు ఇంత వీక్గా ఉన్నాం, లేదా మన సైబర్ సెక్యూరిటీ పాలసీ ఎందుకు ఇంత కన్ఫ్యూజ్డ్గా, కాంప్లికేటెడ్గా ఉంది అంటే ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక ఆర్గనైజేషన్కి ఇంకో ఆర్గనైజేషన్కి ఓవర్లాపింగ్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. అంటే వీళ్ళు అదే పని చేస్తారు, వాళ్ళు అదే పని చేస్తారు. కాకపోతే వీళ్ళు ఇచ్చిన సజెషన్ వేరు ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన సజెషన్ వేరు ఉంటుంది. లేదు, ఇన్ని ఆర్గనైజేషన్లు ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్ చేస్తుందిలే అని ఉండడం కానీ, లేదా వాళ్ళ డొమైన్ అని వీళ్ళు సైలెంట్ ఉండడం కానీ అట్లా షేర్ అవుతూనే ఉంటుంది. కానీ ఎవరు అఫీషియల్గా కలిసి పనిచేయడానికి కష్టాలు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఏదో ఇవన్నీ క్లబ్ అన్నా చేయాలి ఒక ఆర్గనైజేషన్ కింద. లేదా ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ పవర్స్ తీసేసి ఏ ఆర్గనైజేషన్ ఏం చేయాలని క్లియర్ కట్గా డిఫైన్ చేసి బౌండరీ లైన్ గీసి పనిచేయమని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్
నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డాక్ట్రిన్ డిజైన్ చేస్తుంది. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటరు బయట నుంచి వచ్చే అటాక్స్ని మానిటర్ చేస్తుంది. మన సర్టిన్ టీం ఏం చేస్తుంది, వచ్చిన అటాక్స్ని డిఫెండ్ చేస్తుంది. సో ఇట్లా క్లియర్ డిఫైన్డ్ రోల్స్ ఆడ అలకేట్ చేయాలి. ఇప్పుడు ఇండియాలో అది జరుగుతుందా అంటే సాడ్లీ లేదు. అది కాకుండా 2013లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అని ఒక పాలసీ తీసుకొచ్చింది గవర్నమెంట్. అది ఇంతవరకు పబ్లిష్ కూడా కాలేదు. 2013కి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. 2021లో 2013 కంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ముఖ్యంగా సూపర్ కంప్యూటర్స్ చాలా ఫాస్ట్ అయ్యాయి, ఇంటర్నెట్ చాలా ఫాస్ట్గా ఉంది. తర్వాత ప్రాసెసింగ్ స్పీడ్ కానీ, లేకుంటే నెట్వర్క్ ఎబిలిటీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకుంటే ఆల్గరిథం ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథం డెవలప్మెంట్లోకి ఇంట్రడక్షన్ అయిందో, అసలు హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండానే కంప్యూటర్ తనకు తానుగానే ఎటువంటి అటాక్నైనా ఓవర్కమ్ అయ్యే కెపాసిటీ డెవలప్ చేసుకునింది. అట్లాంటప్పుడు 2013లో ఫ్రేమ్ చేసిన పాలసీ 2021కి వర్కౌట్ అవుతుందా? అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇవన్నీ పోలిస్తే ఇండియన్ అఫీషియల్ డాక్ట్రిన్ ఏంటంటే ఎవరికీ తెలియదు. అంటే ఇండియన్ సైబర్ సెక్యూరిటీ డాక్ట్రిన్ ఏంటనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఎగ్జాంపుల్ ఇండియన్ న్యూక్లియర్ డాక్ట్రిన్ తీసుకుందాం. ఇండియన్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏంటంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే ఎంత క్రిటికల్ పొజిషన్లో భారతదేశం ఉన్నా కూడా, ఎంత ఎక్స్టర్నల్ థ్రెట్ ఉన్నా కూడా, యుద్ధమే జరుగుతుంది, మనం ఓడిపోతున్నాం అన్నా కూడా ముందుగా మేము న్యూక్లియర్ వెపన్స్ వాడము అనేది మన న్యూక్లియర్ డాక్ట్రిన్. దీనివల్ల ఏమైందంటే ప్రపంచంలో భారతదేశానికి ఉన్న పేరు కొంచెం మెరుగుపడింది. ఏమని? మన న్యూక్లియర్ పాలసీ చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నాం. మన న్యూక్లియర్ మెటీరియల్ స్టోరేజ్ కానీ, లేకుంటే మన దగ్గర ఉన్న వార్ హెడ్స్ కానీ, ఇవన్నీ చాలా రెస్పాన్సిబుల్గా ఒక రెస్పాన్సిబుల్ ఆర్డర్లో మెయింటైన్ చేసి ఉన్నాము. మన వల్ల ఇంతవరకు ఎవరికి ఏ దేశానికి కానీ ఎటువంటి న్యూక్లియర్ డిజాస్టర్స్ కానీ భారతదేశంలో జరగలేదు. కాబట్టి మన న్యూక్లియర్ డాక్ట్రిన్ వల్ల ఇంటర్నేషనల్ స్టాండింగ్ మనది చాలా బాగుంది. రెస్పాన్సిబుల్గా కన్సిడర్ చేస్తారు మనల్ని. అట్లని మన దగ్గర ఇంకోటి ఉంది, అఫెన్సివ్ డిఫెన్సివ్ పాలసీ. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరే అన్నారనమాట, మా డాక్ట్రిన్ ఏంటి అంటే అఫెన్సివ్ డిఫెన్సివ్ నేషనల్ సెక్యూరిటీ పరంగా. ఇట్లా క్లియర్ కట్గా న్యూక్లియర్ డాక్ట్రిన్ ఉంది, లేకుంటే నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్ ఉంది అన్నప్పుడు సైబర్ సెక్యూరిటీ డాక్ట్రిన్ ఎందుకు లేదు? మన దగ్గర ఉన్న న్యూక్లియర్ సైబర్ సెక్యూరిటీ డాక్ట్రిన్ గవర్నమెంట్ ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా పెట్టుకుందా అంటే ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలా మిస్కోఆర్డినేషన్ ఉంది ఆర్గనైజేషన్స్ మధ్యలో. అట్లా ఒక సీక్రెట్ ఆ డాక్ట్రిన్ ఎవరికి తెలియకుండా ఉండాలి అంటే ఇంత మిస్కమ్యూనికేషన్స్, ఇంత డిస్కోఆర్డినేషన్ ఉండకూడదు కదా. కానీ మన దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్, ఉన్న సిచ్యువేషన్ చూస్తే అట్లాంటి డాక్ట్రిన్ మన దగ్గర లేదు. దీనివల్ల ఏమవుతుందంటే క్రెడిబుల్ డిటరెన్స్ అనేది చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక పవర్ఫుల్ సైబర్ సెక్యూరిటీ డాక్ట్రిన్ ఉన్నింది అంటే ఎవరన్నా మనల్ని అటాక్ చేయాలనుకున్నా 2-3 సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే గవర్నమెంట్లో కాకుండా ఇతర ఎవరన్నా మనల్ని డ్యామేజ్ చేయాలనుకున్న వాళ్ళు అటాక్ చేసే ముందు మన దగ్గర ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ సైబర్ సెక్యూరిటీ డాక్ట్రిన్ ఉన్నింది అంటే మీరు అటాక్ చేయండి, చేసిన తర్వాత మా దగ్గర ఇంత పవర్ఫుల్ ఆర్సెనల్ ఉంది, మేము మిమ్మల్ని కూడా ఎట్లా పట్టుకుంటాము, లేదా మిమ్మల్ని ఎట్లా డ్యామేజ్ చేయాలో చేస్తాము అని వాళ్ళకు కూడా భయం ఉంటుంది. అట్లాంటి డాక్ట్రిన్ లేని దానివల్ల ఎవరంటే వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి ఈజీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు కావాల్సింది ఏంటి? సైబర్ సెక్యూరిటీ డొమైన్లో భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఒక క్లియర్ స్ట్రాటజీ కావాలి. ప్రస్తుతానికి మన దగ్గర డాక్ట్రిన్ ఉంటే స్ట్రాటజీ ఉండేది. ఏ ఆర్గనైజేషన్లో అయితే స్ట్రాటజీలు, డాక్ట్రిన్లు డిజైన్ చేయాలో అవే ఇంకా వాళ్ళ రోల్స్ డిఫైన్ అవ్వక ఇబ్బంది పడుతున్నాయి. మన అప్డేటెడ్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013ది. సో చాలా అంటే చాలా అడ్వాన్స్ అవ్వాలి, చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవాలి. మనం ఏ స్ట్రాటజీ అడాప్ట్ చేసుకున్నా కూడా అది కూడా ఎట్లా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏ పాలసీ ఉందో పబ్లిక్కి చెప్పాలి, పబ్లిక్ డొమైన్లో ఆ పాలసీ ఎగ్జిస్ట్ అవ్వాలి. కొన్ని ఆస్పెక్ట్స్ సీక్రెట్గా ఉంటే ఒప్పుకుంటాం, కానీ మెజారిటీ ఆఫ్ ద పాలసీ అయితే పబ్లిక్ డొమైన్లో ఉండాలి. ఎందువల్ల అంటే ఫస్ట్ ఎప్పుడైతే మీ డాక్ట్రిన్ కానీ మీ పాలసీ అంటే సైబర్ సెక్యూరిటీ పాలసీ పబ్లిక్లో ఉంటుందో పబ్లిక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, ఎస్ మన గవర్నమెంట్ మనల్ని రక్షించడానికి ఒక మంచి పాలసీ తీసుకోవచ్చునని నమ్ముతారు.
దానివల్ల ఏమవుతుందంటే వేరే దేశాలు కానీ ఈ అటాక్ చేయాలనుకున్న హ్యాకర్లు కానీ లేదా గవర్నమెంట్లు కానీ చూసినప్పుడు అరే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న సైబర్ సెక్యూరిటీ పాలసీ కొంచెం రోబస్ట్గా ఉంది కాబట్టి కొంచెం మనం అటాక్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అని కొంచెం చిన్న చిన్న స్టార్టింగ్లోనే మనం దాన్ని అవాయిడ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. రెండోది ఏంటంటే భారతదేశానికి ఒక యూనిక్ పొజిషన్ ఉందన్నమాట. ప్రపంచం మొత్తం మీద కోఆర్డినేటెడ్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ లా అనేది ఎక్కడా లేదు. యునైటెడ్ నేషన్స్లో కానీ లేదా నేటో గ్రూపింగ్స్లో కానీ లేదా ఎక్కడా లేదు. ఇట్లాంటప్పుడు ఇండియా లీడర్షిప్ రోల్ తీసుకొని ముందుగానే ఒక ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ డాక్ట్రిన్ కానీ ఒక ఐడియాలజీ కానీ ఇంప్లిమెంట్ చేయాలి. ఏమని? అటాక్స్లో రెడ్ లైన్స్ ఉండాలి. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హాస్పిటల్స్ని కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని కానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానీ అటాక్ చేయకూడదు. ఏ దేశమన్నా ఆ రెడ్ లైన్ దాటి అటాక్ చేస్తే వాళ్ళ మీద చాలా సివియర్ పనిష్మెంట్స్, పెనాల్టీస్ ఇంపోజ్ అవుతాయని ఒక ఆర్డర్ లాగా, ఒక సెక్షన్స్ లాగా, ఒక రూల్ లాగా ప్రపంచంలో ఇండియా ఇంపోజ్ చేసే అవకాశం భారతదేశానికి ఉంది. కానీ ఇప్పట్లో అయితే మన డాక్టరీనే మన క్లారిటీ లేనప్పుడు లీడర్షిప్ రోల్ ఎలా తీసుకుంటాం అనేది కూడా ప్రశ్న అవుతుందన్నమాట. సో ఒక పబ్లిక్ పాస్చర్ ఉండాలి, పబ్లిక్కి తెలియాలి గవర్నమెంట్ డాక్టరీన్ ఏముందని, వెల్ఫేర్స్ ఆఫ్ సిటిజన్స్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కూడా జరగాలి దానివల్ల. అట్లా సేమ్ టైం మన సహాయ దేశాలు ఏవైతే ఉంటాయో ఆలైస్, ట్రస్టెడ్ ఆలైస్, వాళ్ళకు కూడా మన డాక్టరీని చూసి లేదా మన పాలసీ అప్రోచ్ చూసి ఓకే వీళ్ళ పాలసీ ఇంత బాగుంది కాబట్టి మనం కూడా వీళ్ళతో జాయిన్ అయ్యి లేదా వీళ్ళ పాలసీ మనం అడాప్ట్ చేస్తామన్న అవకాశం వచ్చి మనం వాళ్ళకి క్లియర్ కట్గా సిగ్నల్ ఇవ్వాలన్నమాట. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం, కావాల్సంటే మీరు వచ్చి మాతో జాయిన్ అయితే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాం, లేదా మన రిసోర్స్ అన్నీ కలిపి ఒక యూనిట్ లాగా, ఒక గ్రిడ్ లాగా ఫామ్ అయ్యి ప్రొటెక్ట్ చేసుకుందామని ఒక చెప్పగలగాలి భారతదేశం కూడా. అంతవరకు ఈ ప్రాబ్లమ్స్ అయితే కంటిన్యూనే అవుతూ ఉంటాయి అనేది ఈ ఆర్టికల్ యొక్క ఆథర్ భావన. కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, డిసెంగేజ్మెంట్ కీ ఫర్ ప్రోగ్రెస్ ఇన్ టైస్. సో అవర్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ ఈ ఆర్టికల్ ఈరోజు పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇండియాకి చైనాకి జరుగుతున్న ఈ గొడవ అనేది తగ్గుమణిగింది అని ఫీల్ అవుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా చాలా ప్లేసెస్లో దెప్సాంగ్ ఏరియా కానీ లేదా హాట్ స్ప్రింగ్స్లో కానీ అట్లాంటి ఏరియాస్లో ఇంకా ఎంగేజ్మెంట్ అనేది ఉంది. గొడవ అంటే రెండు పక్కల ఉన్న ఆర్మీలు ఇంకా ఐబాల్ టు ఐబాల్ సిచ్యువేషన్స్లో కానీ లేదా పక్కపక్కన దగ్గరలో డిప్లాయ్ అయి ఉన్నారు. అందుకని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈ టైంలో చెప్పిన స్టేట్మెంట్ అనేది కొంచెం సిగ్నిఫికెన్స్. ఏమని? ఫస్ట్ డిసెంగేజ్మెంటే చేస్తేనే ప్రోగ్రెస్ ఇన్ టైస్ అంటే మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ముందుకు సాగుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమన్నారంటే ముందు చైనా నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఎక్కడైతే వాళ్ళు డిప్లాయ్మెంట్స్ జరిగి ఉన్నాయో మిలిటరీ వాళ్ళ ఆర్మీని వాళ్ళ మిషనరీని డిప్లాయ్ చేస్తున్నారో అక్కడి నుంచి డిసెంగేజ్ అయ్యి వాళ్ళ బ్రాక్స్లోకి వెళ్తే అప్పుడు మనం నెగోషియేషన్ స్టార్ట్ చేస్తామని ఇండియన్ చెప్తుంది అనమాట. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఎప్పుడైతే డిసెంగేజ్మెంట్ స్టార్ట్ అయిందో పాంగాంగ్ లేక్ ఏరియాలో చైనీస్ గవర్నమెంట్ ఒక కొత్త ఆర్గ్యుమెంట్ని పట్టుకోవడం మొదలుపెట్టింది అనమాట. ఏమని? మనకి లదాఖ్లో ఇండియాకి చైనాకి జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఒక్క పాయింట్ మాత్రమే. దాన్ని పక్కన పెట్టి ఇండియా చైనా ఎప్పుడు ఎకనామిక్ టైస్ని బెటర్ చేయాలి అని చైనీస్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి? లదాఖ్లో ఏం జరిగినా పర్వాలేదు, ఇండియా చైనా ఎప్పుడు ఎకనామిక్ టైస్ మాత్రం పాడవకుండా కాపాడుకోవాలి అని చైనీస్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఎందుకు అట్లా ఆర్గ్యూ చేస్తున్నారంటే ఇండియాకి చైనాకి ఉన్న రిలేషన్షిప్లో అడ్వాంటేజెస్ పొజిషన్ ఎవరికి ఉందంటే చైనీస్కి ఉంది. ఇండియా ఇప్పటికి కూడా $80 బిలియన్ వర్త్ ఆఫ్ ఐటమ్స్ని చైనీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. మనకి వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిఫరెన్స్ $80 బిలియన్. సో వాళ్ళకే అడ్వాంటేజెస్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎకనామిక్ టైస్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు రెండు పక్కల గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు. ఇండియా ఏం చెప్తుంది, దానికి ముందు దాన్ని బార్డర్ డిస్ప్యూట్ని సాల్వ్ చేసి అక్కడ డిసెంగేజ్ అవ్వండి, అప్పుడు మనం మిగతా టైస్ గురించి లేదా మిగతా ఎకనామిక్ టైస్ గురించి మాట్లాడతామని మన గవర్నమెంట్ కూడా చెప్తోంది.
సో ఈ స్టేట్మెంట్ దాన్ని రీఇటరేట్ చేస్తుంది. అంటే మన గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, ముందు అక్కడ డిసెంగేజ్మెంట్ అయితేనే మిగతా వాటి గురించి మాట్లాడతాం, అంతవరకు మీకు మాకు సరిపోదు అని చెప్పడం స్టేట్మెంట్ యొక్క ఇంపార్టెంట్ సారాంశం కూడా అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, టెక్నాలజీ ఫర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ టెస్టెడ్. సో డిఆర్డిఓ మొన్న ఒక కొత్త సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీని టెస్ట్ ఫైర్ చేసింది ఒడిశాలో. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR చందీపూర్ అనుకుంటా, అక్కడ ఒడిశా కోస్ట్లో ఉంటుంది ఇది. అక్కడ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది అనమాట. ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్ట్ రామ్జెట్ అనేది మన డిఆర్డిఓ ఆల్రెడీ ఎయిర్ ఫ్యూయల్డ్ రామ్జెట్ని సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ టెస్ట్ చేసింది. ఈసారి అది ఎయిర్ ఫ్యూయల్డ్, ఇప్పుడు సాలిడ్ ఫ్యూయల్ అనమాట. అంటే ఆల్రెడీ ఫ్యూయల్ దాంట్లో ఉంటుంది, సాలిడ్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీ అనేది కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఉంది, అదే టాప్ డెవలప్డ్ దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఇండియా ఇప్పుడు ఒక ఎలీట్ క్లబ్లో జాయిన్ అవ్వబోతుంది అనమాట. ఈ సాలిడ్ ఫ్యూయల్డ్ డక్టెడ్ రామ్జెట్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కెపాసిటీ లేదా కొత్త వేరియంట్స్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ బిల్డ్ చేయడానికి మనకు కెపాసిటీ వచ్చింది. దీనివల్ల పెద్ద ఉపయోగం ఏంటంటే, మన దగ్గర ఉన్న ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఇప్పుడు ఇండిజీనియస్వి కావు. మనం ఇజ్రాయెల్ దగ్గర నుంచి కానీ లేదా ఇతర దేశాల నుంచి కొనుక్కుంటున్నాం, ముఖ్యంగా ఇజ్రాయెల్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. ఇప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏంటి, మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దూరం ట్రావెల్ చేసే ఇంజన్స్ కానీ, రామ్జెట్ ఇంజన్స్ కానీ, లేదా బియాండ్ విజువల్ రేంజ్ సీక్ చేసే రేడార్ కేపబిలిటీస్ కానీ మన దగ్గర లేవు. కానీ ఈ మధ్య లాస్ట్ 1 year 1.5 yearలో మనకి ఈ రేడార్ బియాండ్ విజువల్ రేంజ్ రేడార్ కేపబిలిటీ మన భారతదేశానికి వచ్చింది. డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది బియాండ్ విజువల్ రేంజ్ రేడార్ టెక్నాలజీని. దానికి కాంటెంపరీగా ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ రావడం వల్ల ఏమవుతుందంటే, లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ డెవలప్ చేసే కెపాసిటీ మనకు వచ్చింది. ఇప్పుడు మిసైల్ డెవలప్మెంట్ నెక్స్ట్ స్టేజ్లో మనం మూవ్ అవుతున్నాం అనమాట. దీనివల్ల ఇండిజీనియస్ టెక్నాలజీ మనకే వచ్చింది. తర్వాత ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ కూడా ఒక న్యూ ఇండిజీనియస్ టెక్నాలజీ, లీథల్ టెక్నాలజీ వాళ్ళ ఆర్సనల్లోకి చేరబోతుంది. అది ఈ SFDR సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ ఇంపార్టెన్స్. ఇది లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్కి ఉపయోగపడుతుంది అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, మోర్ మయన్మార్ నేషనల్స్ టేక్ రెఫ్యూజ్ ఇన్ మిజోరం. నిన్న మనం ఆర్టికల్ డిస్కస్ చేసుకున్నప్పుడు, ఎక్కడైనా ఏదైనా ఎటువంటి అల్లర్లు కానీ అన్రెస్ట్లు కానీ ఉంటే, సివిల్ అన్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి జనాలు వెళ్ళిపోవడానికి లేదా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి పారిపోవడానికి ట్రై చేస్తారు. దానికి అనుగుణంగానే మనం ఏమనుకున్నాం, మయన్మార్కి ఇండియాకి మిజోరంలో 404 kilometers లెంత్ బార్డర్ షేర్ చేసుకుంటాం అన్నమాట. సో వీళ్ళు అక్కడి నుంచి పారిపోయి మన దేశంలో రెఫ్యూజ్ తీసుకోవడానికి వస్తున్నారు. నేను నిన్న చెప్పినప్పుడు ఏమన్నాను, అక్కడ అల్లర్లు తగ్గేంతవరకు, అక్కడ డెమోక్రసీ రిస్టోర్ అయ్యేంతవరకు భారతదేశంలోకి మయన్మార్ దేశీయులు రెఫ్యూజ్ కోసం, అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం వస్తూనే ఉంటారని చెప్పాను కదా. ఈరోజు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇంకా సిచ్యువేషన్ వరస్ట్ అవుతుంది రోజు రోజుకి. అన్అఫీషియల్గా 100 మంది దాకా మయన్మార్ దేశీయులు భారతదేశంలోకి ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి రిఫ్యూజ్ క్లెయిమ్ చేయడానికి చేస్తున్నారని అన్అఫీషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, కేవలం 23 మంది మాత్రమే వచ్చారు, దాంట్లో ఎక్కువ శాతం మంది పోలీసులు అని గవర్నమెంట్ చెప్తుంది. మయన్మార్లో సిచ్యువేషన్ ఇంకా ఎలా ఉంది అంటే, నిన్నటి వరకు దాదాపు 58 మంది కాల్పుల్లో చనిపోయారు. ఈ గొడవలు ఎవరి మధ్యలో జరుగుతున్నాయి అంటే, ప్రో డెమోక్రసీ ప్రొటెస్టర్స్, డెమోక్రసీ కోసం పోరాడుతున్న పౌరులు, మయన్మార్ మిలిటరీ మధ్య జరుగుతుంది. మయన్మార్ మిలిటరీ డైరెక్ట్గా ఈ ప్రొటెస్టర్స్ మీద, వాళ్ళ పౌరుల మీదే కాల్పులు జరిపి మర్డర్స్ చేస్తుంది, అవుట్రైట్గా మర్డర్లే చేస్తుంది అనమాట అక్కడ. అది మయన్మార్ సిచ్యువేషన్. సో అది అలా ఉన్నంత వరకు ఇలాంటి సైడ్ రిజల్ట్స్ అనేవి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతూనే ఉంటుంది. మన దేశానికే కాదు, చుట్టుపక్కల ఉన్న బార్డర్ షేర్ చేసుకుంటున్న దేశాలన్నిటికీ రెఫ్యూజీస్ వస్తున్నారు మయన్మార్ నుంచి. సో దిస్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ఇండియా ఆల్సో, బికాజ్ మనం కానీ క్లియర్ కట్గా అక్కడ డెమోక్రసీ రిస్టోర్ అవ్వడానికి పని చేయకపోతే ఫ్యూచర్లో ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనం చెప్పలేకపోతాం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్,
వరల్డ్ ఈజ్ నో క్లోజర్ టు ఆన్సర్ ఆన్ వైరస్ ఆరిజిన్స్. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కరోనా వైరస్ అనేది వుహాన్ అనే చైనాలోని వుహాన్ సిటీలోని వెట్ మార్కెట్స్లో అరిజినేట్ అయిందని మనం భావిస్తున్నాం. కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ ఏమని నమ్ముతుందంటే ఈ వైరస్ అనేది వుహాన్ వెట్ మార్కెట్స్లో స్టార్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ, అంటే ఫస్ట్ టైం ఐడెంటిఫై అయ్యి ఉండొచ్చేమో కానీ, ఈ వైరస్ దానికంటే కొన్ని నెలల ముందు నుంచే చైనీస్ ఊర్లో అంటే వుహాన్ సరౌండింగ్ ఏరియాస్లో సర్క్యులేట్ అవుతుంది లేదా ట్రాన్స్మిట్ అవుతుందని నమ్ముతున్నారు. సో ఇన్ని రోజులు మనం అనుకునే ఫస్ట్ కేసు వుహాన్లోనే వచ్చింది అనడానికి కూడా లేదు. వుహాన్ కంటే ముందు చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కానీ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ఎక్కడో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అయ్యి వుహాన్ దగ్గరకు వచ్చేసరికి గవర్నమెంట్ డిటెక్ట్ చేసింది ఫస్ట్ టైం. సో ఈ వైరస్ ఆరిజిన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఎక్కడ వచ్చిందో తెలిస్తే దాన్ని బట్టి ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఫ్యూచర్లో కాకుండా కానీ లేదా ఎవరు తప్పు అనేది చేస్తే కొంచెం నెక్స్ట్ టైం వేరే వాళ్ళు చేయడానికి లేకుండా కాపాడుకోవడం కానీ జాగ్రత్త పడడం కానీ జరుగుతుంది. సో చైనీస్ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేసి వుహాన్లోనే స్టార్ట్ అయింది, లేదా కొన్నిసార్లు ఏమంటారు వుహాన్లో స్టార్ట్ అయిందంటారు, కొన్నిసార్లు ఏమంటారు ఇండియా నుంచి వచ్చిందంటారు, కొన్నిసార్లు యూఎస్ఏ దీన్ని వెపనైజ్ చేసిందని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరు చైనీస్ గవర్నమెంట్ రిపోర్ట్లను నమ్మట్లేదు. అందుకని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఒక హైలీ స్పెషలైజ్డ్ టీమ్, ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని వుహాన్కి పంపించింది అనమాట. స్టడీ చేయండి దీని ఆరిజిన్ అని. ఫస్ట్ నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద చాలా దేశాలు కోపంగా ఉన్నాయి. ఎందుకు, ఆ వైరస్ రికార్డ్ అయినప్పటి నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనీస్ గవర్నమెంట్కి చేయాల్సిన సహాయం అంతా చేసింది. వాళ్ళు తప్పు చేసినా కూడా వీళ్ళు తప్పు చేయలేదని రిపోర్ట్లు అన్నీ ఇచ్చి వాళ్ళకి సహాయం చేయడం వల్ల చాలా దేశాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద కోపంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఏ టీం అయితే ఇన్వెస్టిగేషన్ చేయమని పంపించిందో ఆ టీం కూడా ఏమనింది, చైనా తప్పులేదు దీంట్లో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దానివల్ల ఆల్రెడీ కోపంగా ఉన్న దేశాలు ఇంకా కోపంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద ఇంతెత్తున లేచాయన్నమాట. సో ఇప్పుడు ఆ టీంలో కొంతమంది ఎవరైతే ఆ టీంలో పెద్ద టీం అది దాంట్లో ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే చైనా ప్రామిస్ చేసింది మాతో డేటా షేర్ చేస్తామని, కానీ వాళ్ళ ఆ డేటా మాకు ప్రామిస్ చేసిన డేటాని ఇవ్వట్లేదు, దాచిపెడుతున్నారు క్రిటికల్ డేటాని. చైనా కానీ ఆ ఒరిజినల్ డేటా క్రిటికల్ డేటా కానీ మాకు ఇస్తే మేము ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో క్లియర్ కట్గా చెప్పగలము, చెప్పే కెపాసిటీ మాకుంది, కానీ మాకు ఆ డేటా వాళ్ళు ఇవ్వట్లేదు, దాచిపెడుతున్నారు అని అక్యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇంతటి సారాంశం ఏంటంటే చైనీస్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, కానీ వాళ్ళు చెప్పట్లేదు. ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తే వాళ్ళు తరిమేస్తున్నారు అక్కడి నుంచి. ఇప్పుడు WHO టీం కూడా ఫస్ట్ రమ్మని చెప్పి తర్వాత పర్మిషన్ క్యాన్సిల్ చేసి తర్వాత దేశాలన్నీ కొంచెం గొడవ చేసిన తర్వాత అప్పుడు రెండోసారి పర్మిషన్ ఇచ్చింది చైనా. అది కూడా లిమిటెడ్ యాక్సెస్సే ఇచ్చింది, పూర్తి యాక్సెస్ ఇవ్వలేదు. ఇంతకీ దీనికి ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ చైనాకి ఇంత సహాయం చేసిన ఆర్గనైజేషన్ కూడా ఫైనల్గా ఏం చెప్పిందంటే రిపోర్టు March 15th రిలీజ్ అవుతుంది, కానీ రిలీజ్ అయినా కానీ ఉపయోగం లేదు, ఎందుకంటే ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు చెప్పలేరు చైనా తప్ప అని వాళ్ళు కూడా ఒక రకంగా చేతులు ఎత్తేసారు. కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, క్వాడ్ టు హోల్డ్ లీడర్షిప్ సమ్మిట్. క్వాడ్లో మెంబర్స్ ఎవరెవరు అంటే ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇప్పటిదాకా క్వాడ్ గ్రూపింగ్లో మీటింగ్లు జరిగినవన్నీ మినిస్టీరియల్ లెవెల్స్లో జరిగాయి. అంటే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, మన డిఫెన్స్ మినిస్టర్, వాళ్ళ ఫారెన్ మినిస్టర్, మన ఫారెన్ మినిస్టర్, వాళ్ళ ఫారెన్ సెక్రటరీ, వీళ్ళ ఫారెన్ సెక్రటరీ, అట్లా ఓన్లీ 4 దేశాల మినిస్టర్లు, సెక్రటరీలు మాత్రమే కలిశారు. మన హెడ్స్ ఆఫ్ స్టేట్స్ అంటే ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ కానీ కలవలేదు. కానీ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే వచ్చే సమ్మర్లో తొందరలోనే ఫస్ట్ ఎవర్ క్వాడ్ మీటింగ్ విర్చువల్గా జరుగుతుంది కరోనా వైరస్ పాండమిక్ వల్ల, కానీ ఫస్ట్ టైం హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టరు, జపాన్ ప్రైమ్ మినిస్టరు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళు నలుగురు ఒక విర్చువల్ సమ్మిట్లో మీట్ అయ్యి అజెండా సెట్ చేస్తారు క్వాడ్ గ్రూపింగ్ మీద. అంటే ఫస్ట్ టైం అఫిషియేట్ అవుతుంది అనమాట. ఏంటని, ఈ క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ అనేది ఫస్ట్ టైం ఒక అఫీషియల్ అగ్రిమెంట్ లాగా ఫామ్ అవుతుంది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయబోతారు ఈ సమ్మిట్ వల్ల. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ని రోజులు ఈ గ్రూపింగ్ అనేది అన్అఫీషియల్గా ఉన్నింది. ఎప్పుడైతే హెడ్స్ ఆఫ్ ది స్టేట్ మీట్ అయ్యి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారో అప్పుడు అది అఫిషియేట్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి మన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఇండియన్ ఓషన్ రీజియన్లో మారబోతుంది.
కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, చైనా టార్గెట్స్ 6% గ్రోత్, టెక్ సుప్రిమసీ. ప్రతి సంవత్సరం చైనాలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని ఒకటి జరుగుతుందన్నమాట. ఈ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వచ్చి వాళ్ళ డెలిగేట్స్, వాళ్ళ ఓటర్స్ వాళ్ళందరూ వచ్చి ఒక పెద్ద మీటింగ్ జరిగి ఆ పెద్ద గ్రూపింగ్లో ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ నెక్స్ట్ కొన్ని సంవత్సరాలకి ఉన్న విజన్ డాక్యుమెంట్ని లేదా విజన్ ప్లాన్ని ప్రజలకు చెప్తాడనమాట. ఈ మీటింగ్లో ఈసారి కరోనా వైరస్ పాండమిక్ ఉన్నా కూడా చైనా ఏమని ప్రామిస్ చేసిందంటే 2021కి చైనీస్ జీడిపి రేటు 6% గ్రోత్ చూపిస్తాం మేము. ఇంత డౌన్గా ఉన్నా కూడా ఎకానమీ, ప్రపంచం ఎకానమీ చాలా అతలాకుతలమైన లేదా చాలా డౌన్గా ఉన్నా కూడా మేము 6% గ్రోత్ చూపిస్తామని ప్రజలకు చెప్తున్నాడు షీ జిన్పింగ్, ప్రెసిడెంట్ ఆఫ్ చైనా. అది కాకుండా 2035 అంతా ప్రపంచంలోని అతి మోస్ట్ పవర్ఫుల్ టెక్నాలజికల్ కంట్రీగా చైనా ఎదుగుతుందని ప్రామిస్ చేస్తున్నాడు. దీనికి తగ్గట్టుగానే వాళ్ళు ఏం చేశారంటే చైనా డిఫెన్స్ బడ్జెట్ని $200 బిలియన్ పెంచారు. ఇంతకుముందు వాళ్ళది 209 బిలియన్ అమెరికా బడ్జెట్ ఇంత పర్సంటేజ్లో కూడా పెరగలేదన్నమాట. ఎంత పెంచారు వాళ్ళు? ఆల్మోస్ట్ 6.8% ఇంతకుముందు కంటే పెంచారు. $200 బిలియన్ అనేది చిన్న అమౌంట్ కాదు. మన డిఫెన్స్ బడ్జెట్కి వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్కి కంపేర్ చేస్తే ఎక్కడికి సరితూగదన్నమాట. సో $200 బిలియన్ కరోనా వైరస్ పాండమిక్ ఉన్నా కూడా $200 బిలియన్ డిఫెన్స్ మీద స్పెండ్ చేస్తామని చైనీస్ గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ప్రామిస్ చేస్తున్నాడు. ఈ 3 స్టేట్మెంట్లు బట్టి 6% ఇంక్రీజ్ కానీ, 2035 అంతా టెక్ సుప్రిమసీ అంటే టాప్ మోస్ట్ టెక్నాలజికల్ కంట్రీ కానీ, 200% బడ్జెట్ డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ కానీ అన్నీ చూస్తే చైనాకి ఇంకా ఒక సూపర్ పవర్ అవ్వాలన్న కోరిక చావలేదని అర్థమవుతుందన్నమాట. వాళ్ళు ఎంతసేపు అమెరికాని, రష్యాని వాళ్ళని నడ్జ్ చేయడానికి అంటే వాళ్ళ మీద పై చేయి సంపాదించడానికే ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కష్టపడుతున్నాడని ఈజీగా అర్థమవుతుందన్నమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.